ముంబైలో ఇలాంటి ప్లేస్ ఉన్నదని చెప్పి చాలా మందికి తెలియదు. వెల్కమ్ టు పార్ట్ 8 ఆఫ్ ఎక్స్‌ప్లోరింగ్ ముంబై. నెక్స్ట్ డే నేను మా బామర్ది కలిసి బైక్ మీద గ్లోబల్ విపాసన పగోడా అనే లొకేషన్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ లొకేషన్‌కి వెళ్ళాలంటే ఫెర్రీ బోట్ మీద అయితే క్రాస్ చేయాలన్నమాట. అండ్ మనకి వెహికల్స్ కూడా ఫెర్రీ బోట్ లో ఎలా ఉంటది. ఇక్కడ ఫెర్రీ రైడ్ కి జస్ట్ ₹5 మాత్రమే ఛార్జ్ చేస్తారు. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంటది. ఫైనల్ గా మనం గ్లోబల్ విపాసన పగోడాకి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం ఈ లొకేషన్ కి వస్తే చైనా, భూటాన్, థైలాండ్ లాంటి లొకేషన్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తది. కానీ ఇది మన ముంబైలో బోరువెల్లి దగ్గర అయితే ఉంటదన్నమాట. ఇక్కడ లొకేషన్స్, ఆర్కిటెక్చర్ అండ్ స్టాట్యూస్ చూస్తే వేరే కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ స్టోన్ డోమ్ స్ట్రక్చర్స్ లో ఒకటని చెప్తారు. ఈ ప్లేస్ ని విపాసన మెడిటేషన్ ని ప్రమోట్ చేయడానికి బిల్డ్ చేశారు. మనం కావాలనుకుంటే మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. సిటీ రష్ నుంచి కొంచెం బ్రేక్ కావాలనుకుంటే ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ముంబైలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అన్ని కవర్ చేద్దాం. సో ఈ సిరీస్ కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.